ఈరోజు వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు ఏంటి అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా ఈనాడు పేపర్ నుంచి మనం విశాఖ జిల్లా ఎడిషన్ ఈనాడు పేపర్లో ఏం రాశారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విషయాలని మీకు ముందుగా హెడ్లైన్స్ ఏం రాశారో చెప్తున్నాను. ఒకసారి ఆ ఎక్కువగా ఎవరి వైపు అంటే ఇక్కడ బ్యానర్ ఐటమ్ ఏంటంటే ఆ ఎక్కువ ఎవరి వైపు అంటే భారీగా పోలింగ్పై నేతల విశ్లేషణ, గెలుపు అవకాశాలపై ధీమా. ఏంటి భీమిల్లో 19 అంటే 2019లో వచ్చిన ఓట్లు వైకాపాకు 1,01,629 కాగా తెలుగుదేశం పార్టీకి 91,917 వచ్చినట్లు, అలాగే జనసేనకు 24,248 ఓట్లు, ఇక భారతీయ జనతా పార్టీకి 2,468 ఓట్లు. ఇలా భీమిలి నియోజకవర్గానికి ఈ విధంగా 2019లో వచ్చాయి అని చెప్పి ఆయన ఒక విశ్లేషణ రాశారు. అయితే ఈసారి ఏం వచ్చింది అన్నది కూడా ఒక విశ్లేషణ వాళ్ళు ఇచ్చారు. అంటే గతంతో పోలిస్తే ఈసారి కాస్త ఓటింగ్ శాతం పెరిగింది భీమిల్లో. ఈ పెరగడంతో ఎవరికి లాభము అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా గణాంకాలతో పాటు ఈనాడు ప్రచురించింది. మహిళా ఓట్లు ఎక్కువగా తమకే పడ్డాయని, మా గెలుపు. ఇక టాప్లో ఒక వార్త రాశారు, ఓటమి భయముతో వైకాపా మూకల దాడులు అని చెప్పి. రాష్ట్రంలో పోలింగ్ స్థలాన్ని పరిశీలిస్తే మాకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని, ఇవి చూసి వార్వలేక రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మూకలు తెలుగుదేశం నాయకులపై దాడులు చేస్తున్నారు అంటూ విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విశాఖ తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. అది ఈ వార్త ప్రధానంగా ఈనాడు టాప్లో వేసింది. ఇక ఈనాడు పేపరు వార్తలు ఎలా ఉంటే, ఇక సాక్షి ఏ విధంగా రాసింది ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సాక్షి విషయానికి వస్తే, ఇప్పుడు సాక్షి విషయానికి వస్తే మనం కేవలం విశాఖ జిల్లాకు సంబంధించిన వార్తలు చదువుతున్నాం కాబట్టి విశాఖ జిల్లానే మనం ప్రధానంగా ఏ వార్తలు రాశారు ఏంటి అన్న దానిపైన మనం ప్రతిరోజు విశ్లేషించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏం రాశారా అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు సాక్షిలో ఏ బ్యానర్ ఐటమ్ ఏది రాశారు ఏంటి అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, సాక్షిలో బ్యానర్ ఐటమ్గా హలో ఏంటి పరిస్థితి అని ఒక క్యాప్షన్ పెడుతూ చాలా చక్కగా రాసినట్టు తెలుస్తుంది. ఏంటి రాశారు, పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపై ఆరా, ఎటు చూసినా వీటిపైనే చర్చ, కూడికలు తీసివేతలతో శ్రేణుల నిమగ్నమయ్యారు, లెక్కలు అంచనాలకు మించి తలమునకలుగా కనిపిస్తున్నాయన్నది ఇక్కడ సాక్షిలో ప్రధానంగా బ్యానర్ ఐటమ్ రాశారు. ఇక నెక్స్ట్ దానికి కొంచెం కిందకు వచ్చిన తర్వాత సెంటర్ ఐటమ్ సోషల్ మీడియా గుప్చాప్ అని చెప్పి ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రచురించారు. అంటే అక్కడ ఏంటంటే, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్ళు ఉధృతంగా ప్రచారం చేసిన సోషల్ మీడియా ఇప్పుడు మోగబోయింది అని చెప్పి వీళ్ళు ఒక వార్త రాశారు. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇక సైడ్లో ఒక 2, 3, 4, 5 ఐటమ్స్ చిన్న కాలమ్స్ అంటే డబుల్ కాలమ్స్ పెడుతూ చిన్న చిన్న వార్తలు రాసుకున్నారు. నేటి నుంచి చందన విక్రయాలు అంటూ సింహాచలం దేవస్థానం పైన ఒక వార్త రాస్తే, డైల్ యువర్ సిపికి 22 ఫిర్యాదులు అంటూ మరో వార్త. అంటే కేజీహెచ్ సూపరింటెండెంట్కు స్వల్ప అస్వస్థత అంటే చిన్న గుండెపోటు వచ్చినట్లు ఈ వార్త పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి అతని ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి ఇచ్చారు. మన ప్రధాన పత్రిక మరొకటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏమేమి వచ్చాయన్న విషయాన్ని మనం ఒకసారి పరిచయిస్తాం. అయితే ఇప్పుడు మనం రాష్ట్ర వార్తలు ఏవి పరిగణలోకి తీసుకోవట్లే, కేవలం మనం విశాఖపట్నానికి సంబంధించిన వార్తలు మాత్రమే పరిగణలోకి తీసుకొని విశాఖపట్నంలో ఏంటి ఎలాంటి వార్తలు రాస్తున్నారు అన్న దాని మీదే మనం ఇప్పుడు విశ్లేషణ చేస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఓ వార్త ఒకటి ప్రచురించారు, పెళ్ళుబూకిన ప్రభుత్వ వ్యతిరేకత. అంటే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్లు క్వశ్చన్ మార్క్ పెట్టి ఆంధ్రజ్యోతి వారు ప్రధానంగా ఈ వార్త రాశారు. వైసీపీ పలు వర్గాల్లో స్పష్టంగా కనిపించిన అసంతృప్తి అని చెప్పి ఓటర్లను చూపిస్తూ ఓ ఫోటో ఒకటి వేస్తూ
ఈ వార్త రాశారనమాట. ఇక దానికి సంబంధించి ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏంటి, జీవీఎంసీ ఎట్లా పనిచేస్తుంది అన్న దాని మీద ఒక విశ్లేషణ తీసుకుని యూజీడీ బాధుడు అని చెప్పి మరో వార్త రాశారు. ఇంకా అలా అయిన తర్వాత ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే నేటి నుంచి ఏపీ సెట్ అని చెప్పి ఒక వార్త రాశారు. ఇక కిందలో 2019తో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం 3.78 పెరిగిందని చెప్తూ ఒక పెరిగిన ఓటింగ్ అని క్యాప్షన్ పెడుతూ మరో వార్త రాశారు. సంక్షోభంలో విశాఖ ఉక్కు, భారీగా పడిపోయిన ఉత్పత్తి అంటూ ఒక ఆర్టికల్ ఒకటి ఆంధ్రజ్యోతి వారు జిల్లా ఎడిషన్లో రాశారు. నెల రోజులు దాటినా అందని బొగ్గు, అదానీ పోర్టులో చిక్కుకుపోయిన 600 కోట్ల నిల్వలు, ఉద్యోగులకు జీతం కూడా చెల్లించలేని పరిస్థితి, మార్చి విద్యుత్ బకాయిలు ఉన్నాయంటూ ఇలా రాసుకొచ్చారు. భారీగా పడిపోయిన ఉత్పత్తి, సంక్షోభంలో విశాఖ ఉక్కు అంటూ క్యాప్షన్ పెడుతూ ఒక వార్త రాశారు. ఇంకా అలాగే ఇక వాలంటీర్స్ మీద ఒక చిన్న వార్త ఒకటి ప్రచురణ చేశారు. వైసీపీ సేవలో వాలంటీర్లు అంటూ ఇలా ఆంధ్రజ్యోతి పలు అంశాలపై చర్చించింది. అంటే ఈరోజు ప్రధానంగా 3 పత్రికల్లో వార్తలు మనం చూసాం. ఒక్కొక్క విశ్లేషణతో ఒక్కొక్క వార్త, ఒక సమాజానికి ఉపయోగపడే వార్త ఒకటి రాజకీయంగా ఒకటి దేవాలయాలకు సంబంధించింది, ఒకటి విద్యకి, ఇలా అన్ని పేపర్లు ఇలా పలు అంశాలపై వార్తలు ప్రచురించారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి విశాఖ జిల్లా ప్రధాన ఎడిషన్లో ఉన్నటువంటి వార్తలు. రేపు మరో ఎడిషన్తో మళ్ళా మనకు కలుద్దాం.